హలో గైస్, ఈరోజు మన వీడియోలో టాపిక్ మోడెడ్ గేమ్స్ అండ్ హ్యాక్డ్ గేమ్స్ గురించి. అసలు ఈ మోడ్ గేమ్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారంటే మనం అన్లాక్ చేయడానికి, ఆల్ టూల్స్ అన్లాక్ చేయడానికి గేమ్స్. ఇప్పుడు క్యాండీ క్రష్ ఉంది, మనం సెకండ్ లెవెల్ ఆడితేనే థర్డ్ లెవెల్ ఆడగలం, థర్డ్ ఆడితేనే ఫోర్త్ ఆడగలం. అలా కాకుండా ఒకేసారి 2500 లెవెల్కి వెళ్ళాలన్నా లేదా ఉన్న అన్ని పవర్స్ అన్లాక్ చేయాలన్నా ఈ మోడ్స్ని మనం యూజ్ చేయొచ్చు. అసలు మోడ్ అంటేనే మాడిఫైడ్ ఏపీకే, అంటే అందులో కోడ్ని ఎడిట్ చేస్తారు, మాడిఫై చేసి మనకి ఆ ఏపీకేని మనకి వేరు సైట్స్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మనమే ఓన్గా మాడిఫై చేయడం ఎలా, దీని గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ రెడ్ కలర్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఈ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి యాప్ కోడింగ్ ఎడిట్ చేస్తారు. నేను ఆల్రెడీ యాప్ ఎలా చేయాలో చూపించాను కదా, దాన్ని కోడింగ్ ద్వారా ఆండ్రాయిడ్ స్టూడియోలో. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు వాళ్ళు సబ్వే సర్ఫర్స్ హ్యాక్ చేయాలి. సబ్వే సర్ఫర్స్లో ఉన్న కోడింగ్ని వాళ్ళు కాపీ చేసుకొని దాన్ని వాళ్ళు ఎడిట్ చేస్తారు. ఎలా అంటే, ఇప్పుడు సబ్వే సర్ఫర్స్ ఉంది, సబ్వే సర్ఫర్స్లో కాయిన్స్ ఉన్నాయి. కాయిన్స్ వాల్యూ ఎలా ఇస్తారంటే, వాళ్ళు ఇచ్చేటప్పుడు మనకి 0 to infinity, అక్కడ కనిపించట్లేదు, 0 to infinity ఉండేలా వాళ్ళు ఇస్తారు. ఇందులో వాళ్ళు ఎలా డిఫైన్ చేస్తారంటే, వాల్యూస్ మినిమం కాయిన్స్ వాల్యూ వచ్చేసి 0, మ్యాక్సిమం కాయిన్స్ వాల్యూ వచ్చేసి ఇన్ఫినిటీ, ఇలా డిఫైన్ చేస్తారు. ఇప్పుడు ఎడిట్ చేసే వాళ్ళు ఎలా ఎడిట్ చేస్తారంటే, మినిమం కాయిన్స్ ఇప్పుడు ఒక 9,99,99,099 అలా మినిమం వాల్యూనే అది. ఇప్పుడు మనం మినిమం టెంపుల్ రన్లో మినిమం వాల్యూ కాయిన్స్ 0 కదా, 0 కంటే పెరుగుతాయిలే కానీ ఇంకా తగ్గవు. అలానే వాళ్ళు అక్కడ 99 lakhs ఇచ్చారు కదా, అక్కడి నుంచి పెరుగుతాయి తప్ప తగ్గవు కాయిన్స్ అనే, అలా వాళ్ళు మాడిఫై చేస్తారు. ఆన్లైన్ గేమ్స్ మాత్రం మాడిఫై చేయడం కొంచెం కష్టం అనే చెప్పాలి. దాంట్లో వాళ్ళు ఏదైనా కోడింగ్ ఎడిట్ చేసినప్పుడు అవి సర్వర్స్ కనెక్ట్ అయినప్పుడు అది రీచెక్ చేసుకుంటుంది. వాళ్ళ సర్వర్స్ రీచెక్ చేస్తాయి, దీంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఆ అకౌంట్ బ్యాన్ చేయడం. కానీ ఈ అకౌంట్ బ్యాన్ మ్యాక్సిమం ఆన్లైన్ గేమ్స్ హ్యాక్ చేయొచ్చు, కానీ చేసినా కానీ అకౌంట్స్ బ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ సెక్యూరిటీని అప్డేట్ చేస్తారు కాబట్టి. సో ఆన్లైన్ గేమ్స్ మాత్రం హ్యాక్ చేయడానికి ట్రై చేయొద్దు. మన ఐడీస్ ఇంకా బ్లాక్ చేస్తూ ఉంటారు. ఇది నాకు చాలా హైలీ ఎక్స్పీరియన్స్. నేను ఒకసారి 8 ball pool ఇలా ట్రై చేస్తే నా ఐడి బ్లాక్ చేశారు. నేను ఇంకా 8 ball pool ఆ ఐడితో యూజ్ చేయడం కుదరదు అనమాట, అలా బ్లాక్ చేస్తూ ఉంటారు. ఇంకా అయితే మనం మోడ్ ఎలా చేయాలంటే, లక్కీ ప్యాచర్ అనే ఒక యాప్ దొరుకుతుంది. ఆ యాప్లో ఏంటంటే మనం ఎడిట్ చేసుకోవచ్చు కోడింగ్ని. అది చాలా కష్టం, ఒక్కొక్క గేమ్కి ఒకలా ఉంటుంది కాబట్టి అది మీకు చాలా కష్టం, ఒక్కొక్క గేమ్కి ఒకలా ఎక్స్ప్లెయిన్ చేయాలి కూడా. సో అది వదిలేయండి. అలానే దాని తర్వాత చీట్ డ్రాయిడ్ అని ఇలా చాలా వచ్చాయి, ఇలా చాలా వచ్చాయిలే, కానీ అవన్నీ చాలా కష్టం యూజ్ చేయడం, మనకి కష్టం. చాలా అడ్వాన్స్డ్ యూజర్ అయి ఉంటేనే మీకు ఎవ్రీథింగ్, యాప్ కోడింగ్ గురించి ఎవ్రీథింగ్ ఐడియా ఉంటాయి. అంటే అది నెట్కి ఏ టైంలో కనెక్ట్ అవుతుంది, ఎలా కనెక్ట్ అవుతుంది, అవన్నీ మీకు తెలిసి ఉండాలి. యాప్ గురించి క్లియర్గా తెలిసి ఉంటేనే మీరు దాన్ని ఎడిట్ చేయడం కుదురుతుంది. సో ఇవన్నీ వేస్ట్, ఏ నాలెడ్జ్ లేకుండా హ్యాక్డ్ గేమ్స్ అంటే వేరే వాళ్ళు చేసినవి మనం డౌన్లోడ్ చేసుకోవడం వల్ల. మ్యాక్సిమం అందరూ ఆన్లైన్లో గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు, సెర్చ్ చేసి డౌన్లోడ్ చేస్తూ ఉంటారు. మీరు సెర్చ్ చేసి డౌన్లోడ్ చేస్తే ఇప్పుడు ఉంది సబ్వే సర్ఫర్స్ మోడ్ అని సెర్చ్ చేస్తే చాలు, మోడల్ లిస్ట్ మొత్తం వస్తుంది. ఇక్కడ చాలా వెబ్సైట్స్ నుంచి మీకు ఇక్కడ చూసినట్లయితే మోడల్ లిస్ట్ వస్తుంది. ఈ మోడల్ లిస్ట్ ఏదో ఒక సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే వీటిలో ఏది మనకి ఎగ్జాక్ట్ డౌన్లోడ్ లింక్ ఇచ్చారో మనకు తెలియదు. కొన్నిటికి యాడ్స్ రావచ్చు, కొన్ని ఫేక్ లింక్స్ ఊరికే పెట్టచ్చు. ఎవరైనా ఊరికే అలా క్లిక్ చేసి వాళ్ళ యాడ్స్ ఏదైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా మనకి క్లియర్గా తెలియదు. ఇది మనకు టైం పట్టుద్ది. మనం సెర్చ్ అంటే ఒక 4-5 యాప్స్ ట్రై చేస్తే ఒకటి వర్క్ అవుతుంది. ఇక్కడ
ఇలా సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవడం వల్ల. ఇలా కూడా కాకుండా ఇంకా ఈజీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మీకు చెప్తాను. దానికోసం ఒక యాప్ దొరుకుతుంది మనకి, ఏసీ మార్కెట్ అని. ఈ సైట్లోకి వెళ్ళి ఈ సైట్ లింక్ మీకు ఇస్తాను. ఇక్కడ డౌన్లోడ్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ సేవ్ ఫైల్ ఇక్కడ డౌన్లోడ్ చేసిన తర్వాత అది ఇన్స్టాల్ చేసుకుంటే మీరు అక్కడి నుంచి మోడ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ యాప్ ఎలా ఉంటుందని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది దాని ఐకాన్. ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ అన్ని న్యూ యాప్స్ చూడండి, అన్నిటికి మోడ్స్ దొరుకుతాయి. ఇక్కడ ఎవ్రీ యాప్కి అన్ని అన్లాక్డ్ గేమ్స్ అన్ని ఇక్కడ ఒకే సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు డిఫరెంట్ సైట్స్ సెర్చ్ చేసే కన్నా ఈ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం బెటర్. ఇక్కడ సెర్చ్లో చూపిస్తాను. ఇక్కడ క్యాండీ క్రష్ ఉంది కదా, క్యాండీ క్రష్ సెర్చ్ చేశాను. ఇవన్నీ క్యాండీ క్రష్ మోడ్ ఓపెన్ చేశాను. చూడండి, ఇక్కడ క్లియర్గా అక్కడ మెన్షన్ చేసింది చూడండి. నార్మల్ ఇన్ఫైనైట్ లైవ్స్ అనేవి ఇన్ఫైనైట్, మామూలుగా 5 లైఫ్సే కదా ఉండేది క్యాండీ క్రష్లో. ఆల్ లెవెల్స్ అన్లాక్డ్, ఆల్ ఎపిసోడ్స్ అన్లాక్డ్, బూస్టర్స్ కూడా ఇన్ఫైనైట్. ఇంకా మన ఎవ్రీ గేమ్ గెలవచ్చు అని కూడా రాశారు ఇక్కడ. ఇంకా అలా ప్రతి ఏ గేమ్ కావాలన్నా మోడ్స్ దొరుకుతాయి. ఆన్లైన్ గేమ్స్ కూడా మోడ్స్ దొరుకుతాయి, కానీ అవి ఎక్స్పైర్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఎక్స్పైర్ అయినా కానీ ఈ యాప్లో మనకి బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు మళ్ళీ న్యూగా అప్డేట్ చేస్తూ ఉంటారు. ఒక వర్షన్ ఎక్స్పైర్ అవ్వగానే ఇంకో వర్షన్తో వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇలా ఎవ్రీ యాప్ కావాల్సిన మోడ్స్ అన్ని మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ రెడ్ కలర్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఈ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి.